భగవద్గీత మొదటి శ్లోకంలో అంధుడైన ధృతరాష్ట్రుడు ఆందోళనతో సంజయుడిని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం చేరిన నా కుమారులు పాండురాజు కుమారులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు సంజయ అని ఒకంత భయంతో అడుగుతాడు. ఎందుకంటే ఈ ఒక్క యుద్ధం గెలుపోటములే భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా అనేది ఈ ఒక్క యుద్ధంతో తేలిపోతుంది. అందుకే ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో జరిగే ప్రతి విషయం తెలుసుకోవాలి అని అంత ఆతృతగా అడిగేది. నిజానికి మనిషి జీవితం కూడా ఒక కురుక్షేత్రమే. ప్రతి మనిషి హృదయంలో ధర్మం అధర్మం మధ్య యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనేది మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని అనుసరిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనది కదా అని మన బలగాన్ని ఉపయోగించి అధర్మం వైపు నిలబడితే ఏదోక రోజు మన పతనం తప్పదు. మహాభారతం మొత్తం సారాంశం కూడా మనకు ఈ విషయాన్నే తెలియజేస్తుంది. ఈ రోజు నుండి భగవద్గీత శ్లోకాలు మన ఛానల్లో అందిస్తాం. కాబట్టి మీరు మన ది క్రానికల్ ఆఫ్ ధర్మ అనే ఛానల్ను యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అదే ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫాలో చేయండి. మన ధర్మం మనకు చెప్పిన నీతి మన ఈ ఛానల్ ద్వారా అందరికీ అందించబడుతుంది. మీ ఆధ్యాత్మిక వాట్సాప్ స్టేటస్లకు ఇది ఒక గొప్ప వేదిక కాబోతోంది. జై హింద్.